హాయ్ అందరికీ ఆల్ టైమ్ కుకింగ్ రెసిపీస్కి స్వాగతం అండి. ఈరోజు మరొక కొత్త రెసిపీతో వచ్చేసాను. నోరూరించే సూపర్ టేస్టీ కిచిడి అండి. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎంత బాగుందో. ఇందుకోసం ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని ఒక గ్లాస్ పెసరపప్పు వేసుకొని ఇలా బాగా వేయించుకోవాలండి. బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఒక గ్లాస్ పెసరపప్పుకు 4 గ్లాసుల రైస్ అయితే సరిపోతుందండి. వేసుకొని బాగా కడిగేసుకోవాలండి శుభ్రంగా. తర్వాత ఆనియన్స్, టమాటాలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, సాల్టు, లవంగాలు, దాల్చిన చెక్క అవన్నీ పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ ఎక్కనియాలండి. వీడియోని చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క వేసుకున్నామండి. లవంగాలు, ఇలాచీ వేసుకున్నాం. వేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలండి. ఇలా బాగా గోల్డెన్ కలర్ రానిచ్చుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వస్తే టేస్ట్ అయితే బాగుంటుందండి. తర్వాత ఇందులోకి 2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి 1 నిమిషం పాటు. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఇలా మధ్యలో ఘాటు వేసుకున్న పచ్చిమిర్చి కాయలు, టమోటాలు వేసుకోవాలండి. కట్ చేసి పెట్టుకున్న టమోటాలు వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి. తర్వాత ఇందులోకి పుదీనా వేసుకోవాలండి. మీకు కావాలనుకుంటే ఇప్పుడే కొత్తిమీరనే వేసుకోవచ్చు కొద్దిగా. ఇందులోకి తగినంత సాల్టు, ఒక స్పూన్ వరకు పసుపు వేసుకున్నామండి. ఇలా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. వీడియోని చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల మాకు చాలా హెల్ప్ అయ్యిద్ది, మా వీడియో అనేది బాగా పుష్ అయ్యిద్ది. మీలాంటి ఇంకొందరు చూస్తున్నారు, తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. వీడియోని చివరి వరకు చూసి రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు ఇందులోకి ఎసురు కోసం వాటర్ వేసుకోవాలండి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. పెసరపప్పు 1 గ్లాస్కి 1 గ్లాస్ అండి వాటరు. ఇలా వేసేసుకోవాలి ఎసురు కోసం. తర్వాత మూత పెట్టేసుకొని ఇలా ఒక 2 నిమిషాల తర్వాత చూడండి, ఇలా ఎసురు వస్తుంది. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటే స్మెల్ అనేది చాలా బాగుంటుందండి. టేస్ట్ అయినా స్మెల్ అయినా చాలా బాగుంటుంది.
ఇలా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. చూడండి ఎసురు అనేది బాగా వచ్చేస్తుందండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న రైస్ వేసేసుకోవాలి. ఇలాగే మొత్తం వేసేసుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా మొత్తం వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా మూత పెట్టేసుకోవాలండి. తర్వాత చూడండి రైస్ అనేది సగం వరకు ఉడికిపోయిందండి బాగా. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా మొత్తం సమానంగా తీసేసుకొని మూత పెట్టేసుకోవాలండి. సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత కిచిడి రెడీ అయిపోద్ది. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా కిచిడి రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం వేడివేడిగా. చూడండి ఎంత బాగుందో. అందులోకి చికెన్ కర్రీ అయినా, మటన్ కర్రీ అయినా, ఆలు కర్రీ అయినా, వంకాయ కర్రీ అయినా చాలా బాగుంటుంది. తప్పకుండా ఇలా ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళ నుంచి ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అలానే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.